అమూల్యమైన గొర్రె పిల్ల, నిష్కలంకమైన రక్తముతోను, అమూల్యమైన గొర్రె పిల్ల, నిష్కలంకమైన రక్తముతోను, మోసకరమైన నీ పాప హృదయం శుద్ధి చేయుము ఈ దినమే. మోసకరమైన నీ పాప హృదయం శుద్ధి చేయుము ఈ దినమే. ఓ ప్రియుడా చూచితివా కల్వారిలో ఆ యేసుని, కల్వారిలో ఆ యేసుని, నీ కోసమే పరలోకము విడిచిపెట్టి వచ్చెను యేసు, నీ కోసమే పరలోకము విడిచిపెట్టి వచ్చెను యేసు. ఆ యేసుని నీ హృదయములో అంగీకరించు రారాజుగా, ఆ యేసుని నీ హృదయములో అంగీకరించు రారాజుగా. ఓ ప్రియుడా చూచితివా కల్వారిలో ఆ యేసుని, కల్వారిలో ఆ యేసుని, సమీపించితివి నరకమునకు విడిపించెడు వారెవ్వరు లేరు ఇలలో. సమీపించితివి నరకమునకు విడిపించెడు వారెవ్వరు లేరు ఇలలో. ఓ ప్రియుడా చూచితివా కల్వారిలో ఆ యేసుని, కల్వారిలో ఆ యేసుని, కల్వారిలో ఆ యేసుని. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు స్తోత్రములు. నీవే నీ కృప చొప్పున ఈ దినాలన్నిట మాకు సహాయం చేస్తూ నీ వాక్యాన్ని గ్రహించగలుగునట్లు మేమింకనూ నీకు సన్నిహితమైన సంబంధంలోనికి నడవగలుగునట్లు మాకు అనుగ్రహించిన ఈ కృప అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మా కొరకై కల్వరి శిలువలో మరణించి మమ్మను రక్షించిన వాడవు నీవే. నీవే సర్వాధికారిగా తిరిగి రానున్నటువంటి దేవుడవు గనుక నీవు మాకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూ మేము మా విశ్వాస జీవితంలో కొనసాగినట్లు సహాయం దయచేయమని ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు మరోసారి మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారమంతా మనం ఇంచుమించు ఈ బైబిల్ గూర్చినటువంటి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు దేవుని యొక్క వాక్యం బైబిల్ అంటే ఏంటి, అలానే బైబిల్ మనకి ఏ విధంగా మన చేతుల్లోకి వచ్చింది అనే విషయాలను మనం చూసాం. ఈ రోజున మరికొన్ని సంగతులు చూద్దాం. బైబిల్ దేవుని యొక్క ప్రత్యేకమైన లేక విశేషమైన ప్రత్యక్షత అని మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుని గూర్చి మనుష్యులు స్వయంగా తమ మట్టుకు తాము తెలుసుకోలేరు. దేవుడే బయలుపరచాల, దేవుడే తన్ను తాను
మనకి ప్రత్యక్షపరచుకోవాలి. దేవుడు బయలుపరుచుకుంటేనే కానీ మనం తెలుసుకోలేము. కనుక దేవుడు రెండు విధాల దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని చెప్పుకున్నాం. అందులో రెండవది బైబిల్. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తను తాను మనకి బయలుపరుచుకున్నాడు. అలానే బైబిల్ మన చేతుల్లోనికి ఎలా వచ్చింది? దేవుడు ఉపయోగించినటువంటి మనుష్యులు ఎవరు? అలానే వారి ద్వారా దేవుని యొక్క వాక్యము మనకి ఎలా చేరింది? ఎన్ని దశల గుండా ఈ దేవుని యొక్క వాక్యము ప్రయాణం చేసింది? ఇన్ని దశల గుండా దేవుని యొక్క వాక్యం ప్రయాణం చేసినప్పటికీ దేవుడు ఆ వాక్యాన్ని భద్రపరిచి మన రక్షణ నిమిత్తం ఎలా మనకి అనుగ్రహించాడు అనేటువంటి విషయాలను మనం చూసాం. ఎంతోమంది వారి యొక్క ప్రాణాలు సహితం కోల్పోవటానికి దేవుడు అనుమతించాడు, ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. సో వారి యొక్క త్యాగాలు దేవుని దృష్టిలో విలువైనవి. వారి యొక్క మరణం దేవుని యొక్క దృష్టిలో విలువైంది. ఎందుకంటే అవి మనలాంటి అనేక మంది యొక్క రక్షణ కొరకు ఉపయోగపడేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందించాయి. సో అందుచేత దేవుడు ఆ రీతిగా మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదని నిన్నటి దినాన తెలుసుకున్నాం. సరే, ఈ రోజున బైబిల్ యొక్క కథా సంగ్రహం అంటే మొత్తం 66 పుస్తకాల్లో ఏముంది అనేటువంటి దానిని ఒక చిన్న నట్షెల్ రూపంలో మీకు తెలియచేయటానికి నేను ప్రయత్నం చేస్తాను మనకున్న సమయాన్ని బట్టి. ఇది యాక్చువల్గా మనం షెడ్యూల్లో చూస్తే పాత నిబంధన పరిచయం నిన్న జరగాల, క్రొత్త నిబంధన పరిచయం ఈరోజు జరగాలి. కానీ రెండింటిని కలిపి ఈరోజే మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలని 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. అది పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో మనకి 39 పుస్తకాలు ఉన్నాయి. అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి 27 పుస్తకాలు ఉన్నాయి. మీకు బైబిల్లో ఈ పుస్తకాల యొక్క పేర్లు ఉన్నటువంటి విషయ సూచిక మొదటి పేజీలో ఉంటుంది. దానిని మీరు తీసి పట్టుకుంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి సంగతులు మీకు సులువుగా వెంటనే గ్రహించడానికి వీలవుతుంది. నిన్న ఒక విషయం చెప్పాను, బహుశా మీరు అందరూ చదివి ఉంటారని అనుకుంటున్నాను. ఈ బైబిల్లో ముందు కానీ వెనుక కానీ బైబిల్ని గూర్చినటువంటి సమాచారం రాయబడింది. అది క్రొత్త బైబిల్స్ అన్నిట్లోనే ఉంది. పాత బైబిల్స్ అయితే నేను చెప్పలేను కానీ క్రొత్త బైబిల్స్ అన్నింటిలోనూ కూడా ఇంచుమించుగా ఆ సమాచారం ఉంది. అది చదివితే బైబిల్ని గూర్చి మనకి చాలా విషయాలు తెలుస్తాయి, అందులో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి వాటిని మీరు ఒకవేళ నేను చదివితే సంతోషం, ఒకవేళ చదవకపోతే వాటిని తప్పక చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పాత నిబంధన అనేది పాత నిబంధన అనే పేరుతో మొదటి నుంచి లేదు. యేసుక్రీస్తు కాలం వరకు దానిని పాత నిబంధన అని ఎవరు సంబోధించలేదు. యేసుక్రీస్తు కాలం వరకు దానిని ఎలా సంబోధించారంటే లేఖనాలు అని మాత్రమే సంబోధించారు. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు తన యొక్క బోధలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అలానే తన గురించి ప్రవక్తలు చెప్పినటువంటి సంగతులను గురించి మాట్లాడినప్పుడు లేఖనాలు అనేటువంటి మాట చాలా స్పష్టంగా వినియోగించాడు. ఎందుకంటే అప్పట్లోగా వారు అదే మాటతో ఈ వాక్యాన్ని పిలిచేవారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తుకి యూదులకి మధ్య, యూదా పెద్దలకి మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు యేసుక్రీస్తు తనను గురించి చెప్పినప్పుడు, మీరు మీ లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖనాలన్నీ నన్ను గూర్చి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి అని యేసుక్రీస్తు స్పష్టంగా వారితో చెప్పాడు. సో ఆయన అప్పుడు లేఖనాలు అని చెప్పినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి, మనం ఇప్పుడు పాత నిబంధన అని పిలిచేటువంటి గ్రంథం,
దానిని వారు లేఖనాలు అని పిలిచేవారు. ఇంకొక మాటలో హీబ్రూ బైబిల్ అని కూడా పిలిచేవారు. హెబ్రీల యొక్క బైబిల్ లేక హీబ్రూ బైబిల్, ఎందుకంటే అది హెబ్రీ భాషలో వ్రాయబడింది. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరినీ హెబ్రీలు అని కూడా సంబోధించారు. కాబట్టి దాన్ని హీబ్రూ బైబిల్ అని కూడా పిలవటం జరిగింది. ఈ బైబిల్ని యూదులే చాలా చక్కగా ప్రిజర్వ్ చేశారు, భద్రపరిచారు. శాస్త్రులు వాటిని మాటిమాటికి వ్రాస్తూ ఉండేవారు. వాటి యొక్క మూల ప్రతులు దొరకకపోయినా వాటిని మాటిమాటికి వీరు వ్రాస్తూ ఉండటం వలన వారి దగ్గర ఈ లేఖనాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. సో ఈ లేఖనాలని వారు తనక్ అనేటువంటి పేరుతో కూడా పిలిచేవారు. తనక్ అనేటువంటి పేరు. తనక్ అనేటువంటి పేరుతో ఎందుకు పిలిచేవారు అని మనం అడిగితే, అప్పుడు వారి దగ్గర ఉండేటువంటి లేఖనాల్ని వారు 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని తోరా అని అన్నారు. తోరా అనే ఈ మాట టీతో ప్రారంభమవుతుంది. టీ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. సో తోరా అనేటువంటి మాట, తోరా అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అనే అర్థం. అంటే ఇందులో మొదటి 5 పుస్తకాలు ఉంటాయి. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఉంటాయి. అలానే రెండవ భాగాన్ని నవీం అని అన్నారు. ఇది ఎన్తో స్టార్ట్ అవుతుంది. ఎన్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. నవీం అంటే ప్రవక్తలు లేక ప్రవక్తల గ్రంథాలను సూచించేటువంటి మాట. అలానే మూడవ భాగాన్ని కెతూవిం అన్నారు. కెతూవిం, ఈ మాట కేతో స్టార్ట్ అవుతుంది. కెతూవిం. కెతూవిం అనేటువంటిది జ్ఞానవాంగ్మయం లేక పద్యభాగం అని మనం చెప్పుకునేటువంటి గ్రంథాలన్నీ అందులో ఉండేవంటే కీర్తనల గ్రంథం కానీ, యోబు కానీ ఇట్లాంటివి అన్నమాట. సో ఈ జ్ఞానవాంగ్మయాన్ని ఇలాగ 3 భాగాలు చేశారు. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, అలానే జ్ఞానవాంగ్మయం లేక పద్యభాగం. లేక దీన్నే తోరా, నవీం, కెతూవిం అని పిలిచారు. ఈ మూడింటికి, ఈ 3 పదాలకు ఉన్నటువంటి మొదటి అక్షరాలు TNK, ఈ మొదటి అక్షరాలని తీసుకొని TNK అని వ్రాశారు షార్ట్ ఫామ్లో. ఈ TNK అని వ్రాసినటువంటి ఈ పదాన్ని పలకటానికి వారు తనక్ అనేటువంటి మాట పలికేవారు. సో దానికి వొవెల్స్ చేర్చారన్నమాట. వొవెల్స్ చేర్చకుండా ఏ కాన్సనెంట్స్ని మనం పలకలేం. కాబట్టి మన యొక్క వొవెల్స్ అంటే తెలుసు కదా, ఏఈ ఐఓయు అనేటువంటి ఈ మాటలు దానికి కలుపుతూ ఉంటాం. రైట్. సో వీళ్ళు ఏం చేశారంటే టీకి మధ్యలో ఏ, అలానే ఎన్ తర్వాత ఏ, కే తర్వాత హెచ్ అనేటువంటి అక్షరాలు కలిపారు. సో దాన్ని తనక్ అని పలికేవారు అన్నమాట. తనక్ అని పలికేవారు. సో ఈ తనక్ అన్నా లేక లేఖనాలు అన్నా, హీబ్రూ బైబిల్ అన్నా ఇవన్నీ ఒకటే. సో తనక్ అనేటువంటి ఈ మాట వారికి చాలా పవిత్రమైనదిగా ఎంచేవారు. సో అందుకని లేఖనాలకు తనక్ అనేటువంటి మాటని వారు వినియోగించేవారు. సో కాబట్టి తనక్ అంటే ఇంకొక రకంగా లేఖనాలు అనే అర్థం అన్నమాట. రైట్. ఇది వారి దగ్గర ఉన్నటువంటి పాత నిబంధన లేక లేఖనాలకు వారు ఇచ్చినటువంటి పేరు. మనమైతే ఈ పాత నిబంధనని 4 భాగాలు చేశాం. ఈ 4 భాగాలు ఏంటి? మీరు విషయ సూచిక దగ్గర పెట్టుకుంటే మీకు అందులో ఈ భాగాలు కనపడతాయి. మొత్తం 39 పుస్తకాలని 4 భాగాలుగా చేశాం. మొదటి భాగంలో ధర్మశాస్త్రం ఆల్మోస్ట్ వారు చేసినట్టుగానే ఈ భాగాలు ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు అన్నమాట. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలని మనం ధర్మశాస్త్రం అని అన్నాం. అలానే రెండవ భాగంలో చరిత్ర గ్రంథాలు అన్నాం. వారి చరిత్ర గ్రంథాలకి వారు పెట్టినటువంటి పేరు ఏంటంటే తొలి ప్రవక్తల గ్రంథాలు అని వాళ్ళు పేరు పెట్టారు. ఎర్లీ ప్రాఫిట్స్ అన్నట్టుగా, తొలి ప్రవక్తల గ్రంథాలు అన్నట్టు. అయితే ఈ చరిత్ర గ్రంథాలు ఇంచుమించుగా 12 పుస్తకాలు ఉంటాయి. అవి యెహోషువ మొదలుకొని
ఎస్తేరు వరకు ఆ పుస్తకాలని మనం చూడవచ్చు. మీరు లెక్క పెడితే అవి 12 ఉంటాయి. ఆ తర్వాత జ్ఞాన వాంగ్మయం లేక పద్య భాగం అని కూడా చెప్పబడేటువంటి పుస్తకాలు 5 ఉన్నాయి. అవి యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు మనం జ్ఞాన వాంగ్మయం అని దానికి పేరు పెట్టి అదొక భాగం చేశాం. ఇది జ్ఞాన వాంగ్మయం అనేది హీబ్రూ బైబిల్లో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు 17 ఉన్నాయి. ఈ 17 ప్రవక్తల గ్రంథాలని వారు లేటర్ ప్రాఫిట్స్ అని అన్నారు. అంటే తొలి ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తల గ్రంథాలు అన్నట్టుగా. సో అవి యెషయా గ్రంథం నుంచి చివరి వరకు, మలాకీ వరకు. అయితే మన బైబిల్ పండితులు ఈ ప్రవక్తల గ్రంథాలని మరలా 2 భాగాలు చేశారు. పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 అయితే చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. వీళ్ళకి ఎందుకు ఇలాంటి పేరు పెట్టారు, ఇలాంటి విభజన చేశారు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటే అది వాళ్ళు పెద్దవాళ్ళని వీరు చిన్నవాళ్ళని దానికి అర్థం కాదు. కానీ ఆ పుస్తకం యొక్క సైజు ఒకటి మెయిన్. ఇవన్నీ కూడా ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. సో ఆ పుస్తకంలో ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి, ఎక్కువ దేవుని యొక్క సందేశం ఉంది. కాబట్టి వాటిని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నారు, మిగిలిన వాటిని చిన్న ప్రవక్తల గ్రంథాలని అన్నారు. అలాగనే ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాలలో దేవుని యొక్క సంగతులను, ప్రవచనాలను, చాలా మౌలికమైనటువంటి సంగతులను వారు తెలియజేశారు. మిగిలినటువంటి ప్రవక్తలు ఆ మౌలికమైనటువంటి విషయాల మీద ఆధారపడి దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రవచించారు. సో కాబట్టి అలాగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పెద్ద ప్రవక్తలకి, చిన్న ప్రవక్తలకి వారి యొక్క పిలుపులో కానీ, వారికి ఇవ్వబడినటువంటి సందేశంలో కానీ, వారు చేసిన పరిచర్యలో కానీ తేడాలు లేవు. కాకపోతే ఆ పుస్తకాల సైజుని బట్టి మాత్రమే ఆ విధంగా విభజించడం జరిగింది. సో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల కాలం ఉంది. ఈ 400 సంవత్సరాల కాలాన్ని నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క ప్రవక్త లేడు. ఇది యెహోవా వాక్కు అని చెప్పినటువంటి ప్రవక్త లేడు. అప్పటి వరకు ఏ గ్రంథం అయితే, ఏ లేఖనాలు అయితే ఉన్నాయో ఆ లేఖనాల మీద ఆధారపడి వారు వాక్యాన్ని నేర్చుకున్నారే తప్ప ప్రవక్తలు మాట్లాడినట్లుగా యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇలాగూ ఉన్నది అని ఎవరు కూడా ప్రకటించలేదు. సో క్రొత్తగా వారికి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి సందేశం అంటూ ఏమీ లేదు. దేవుడు మాట్లాడలేదు ఆ సమయంలో, ఆ 400 సంవత్సరాల కాలంలో. అందుకని దానిని నిశ్శబ్ద కాలం అని కూడా అన్నారు. ఆ కాలంలో ప్రవచనం లేదు, ప్రవక్త లేడు. ఆ కాలంలోనే ఈ ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు ఇలాంటి వారందరూ కూడా ఆ కాలంలోనే ఏర్పరచబడ్డారు. అంటే వారు ప్రత్యేకంగా ఈ ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి, ధర్మశాస్త్రాన్ని మరలా వ్రాయడానికి, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, ధర్మశాస్త్ర విధులన్నీ ఆలయంలో నెరవేర్చడానికి, వీటన్నిటి కొరకు ఇలాంటి తెగలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అవి చరిత్రలో కాలక్రమేణా వచ్చినటువంటి కొన్ని ఆఫీసెస్. కాబట్టి వాటిని మనం ఆ రీతిగానే గ్రహించాలి. సో ఇవన్నీ మొదటి నుంచి లేవు. కానీ పరిసయ్యులు, అలాగనే సద్దూకయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా ఆ కాలంలో పుట్టినటువంటి వారు. క్రీస్తు వచ్చిన తరువాత అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత క్రొత్త నిబంధనగా పేర్కొనబడింది. ఈ క్రొత్త నిబంధన అనేటువంటి పేరు యేసుక్రీస్తే పెట్టాడు. దేవుడే అనేక మార్లు ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కూడా నేను మీతో నూతనంగా నిబంధన చేస్తాను, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అనేటువంటి ప్రవచనాలు చాలా పలికించాడు. అదే మాటని వినియోగించి యేసుక్రీస్తు
ఇది క్రొత్త నిబంధన అని ఆయన ఆ రోజు చివరి రాత్రి భోజనాన్ని శిష్యులతో పాటు కలిసి చేస్తూ ఉన్నప్పుడు క్లియర్గా ఆ మాటని ప్రొనౌన్స్ చేశాడు. ముఖ్యంగా పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని యేసుక్రీస్తు పలికాడు. సో అప్పటి నుంచి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ప్రతి లేఖనాన్ని మనం క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వచ్చాం. మనమందరం కూడా క్రొత్త నిబంధనకు చెందినటువంటి వ్యక్తులం. ఈ క్రొత్త నిబంధన దేవుని యొక్క కృపను బట్టి స్థిరపరచబడింది. యేసుక్రీస్తే బలియాగమయ్యాడు కాబట్టి ఇంకా వేరే బలి అవసరం లేదు అని మనం దీని ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈ క్రొత్త నిబంధనని కూడా మనం ఏం చేసామంటే 4 భాగాలుగానే చేసాం. ఈ 4 భాగాలు, మొదట 4 పుస్తకాలు సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఏముంది అని అడిగితే, యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినటువంటి జీవితం అంతటిని గురించి వ్రాయబడి ఉంది. ఆయన యొక్క జననం గురించి, అలానే ఆయన యొక్క పరిచర్య ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు ఆయన చేసినటువంటి పరిచర్య యావత్తు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు, ఆయన బోధించినటువంటి బోధలు, అలానే ఆయన ద్వారా ఎలాంటి మహత్కార్యాలు జరిగాయో, ఎంతమంది యొక్క జీవితాలను ఆశీర్వదించబడ్డాయో, వాటన్నిటినీ కూడా అన్నీ పోసుగుచ్చినట్టు రాయకపోయినా చాలా వరకు అవసరమైన మేరకు వారు రాశారు. అంతేకాకుండా పర్టికులర్గా అందరూ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రస్తావించారు. అలానే ఆయన సమాధి చేయబడటం గురించి ప్రస్తావించారు. అలానే ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించారు. అలానే యేసుక్రీస్తు ఆరోహణమైపోయినటువంటి సంగతిని గురించి కూడా తెలియజేశారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి నరరూపిగా వచ్చి ఆయన భూమి మీద జీవించినటువంటి సంవత్సరాలన్నిటి యొక్క చరిత్ర మనకి ఈ సువార్తల్లో కనపడుతుంది అన్నమాట. ఆ తర్వాత చరిత్ర పుస్తకం ఒకటి ఉంది, అది అపోస్తలుల కార్యములు. ఇది చరిత్ర పుస్తకం అని మనం మామూలుగా సంబోధించినప్పటికీ అది నిజానికి చరిత్ర పుస్తకం అని చెప్పే కంటే సువార్త ఏ విధంగా వ్యాప్తి చెందింది, దేవుని రాజ్యం ఏ విధంగా విస్తరించింది అనే దాని గురించినటువంటి చరిత్ర చెబుతూ ఉంది. ఆది సంఘ చరిత్ర కాదు కానీ, ఎందుకంటే ఆది సంఘ చరిత్ర అనంటే మొత్తం అన్ని సంఘాలను గురించి రాయాలి, కానీ అన్ని సంఘాలను గురించి ఉండదు. బట్ సువార్త ఎలా వ్యాపించింది, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అది ఎంత దూరం వరకు వెళ్ళింది అనేటువంటి విషయాలు మాత్రం చాలా క్లియర్గా రాశాడు. అంతేకాకుండా దేవుడు వాటన్నిటి వెనకాల ఎలా పని చేస్తూ వచ్చాడు. మొదట యూదులకి సువార్త ఎలా అందింది, తర్వాత సమరయ ప్రాంతాలకు ఎలా అందింది, తర్వాత అన్యులకు ఎలా అందింది, అన్యుల మధ్య సువార్త ఎలా వ్యాపించింది, ఈ విషయాలన్నీ కూడా అందులో ప్రస్తావించడం మనం చూస్తాం. సో ఒక చరిత్ర పుస్తకం ఉంది. ఆ తర్వాత 3వ భాగం పత్రికలు. పత్రికలు మొత్తం 21 పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలన్నీ కూడా ఆయా సంఘాలకు వ్రాయబడినటువంటి పత్రికలు. అపోస్తులైన పౌలు పరిచర్య చేసినప్పుడు 3 సంగతులు రిపీటెడ్గా జరిగాయి. అది దేవుని వలన అతడు పొందుకున్నటువంటి విధానం. అదేంటంటే, మొట్టమొదట ఆయన సువార్తను ప్రకటించాడు. రెండవదిగా సంఘాలను స్థాపించాడు. మూడవదిగా ఆ సంఘాలకు పెద్దలను నియమించాడు. మరలా ఆ పెద్దలు సువార్తను ప్రకటించారు. మరలా సంఘాలు స్థాపించబడ్డాయి. స్థాపించబడిన సంఘాలకు పెద్దలు నియమించబడ్డారు. దీన్ని ఇంగ్లీష్లో మనం EEE ఫార్ములా అని అంటాం. EEE 3 ఈలు అంటే ఇవాంజలైజ్, ఎస్టాబ్లిష్, తర్వాత ఇంకొక మాట అంటే ఎల్డర్స్ని నియమించటం. ఒక మంచి మాట ఉంది, నాట్ అపాయింట్, ఎంట్రస్ట్. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎంట్రస్ట్ అనేటువంటి మాట. సో ఈ 3 మాటలతో ఇంగ్లీష్లో EEE ఫార్ములా అని చెప్పారు. అది దేవుడే వారికి నేర్పించినటువంటి విధానం. అంటే వారు ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు
ఆ ప్రాంతంలో స్ట్రాటజిక్ ప్లేసెస్ని ఎన్నుకునేవారు. ఎక్కడ సువార్త ప్రకటించాలి అనేటువంటి దాన్ని ఒక సెంటర్ ప్లేసెస్ని ఎన్నుకునేవారు అన్నమాట. అలాంటి సెంటర్స్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ నుంచి వారు మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా సువార్తను చేరవేసేవారు. ఎన్నుకొని అక్కడికి వచ్చినటువంటి వారికి సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించి ఆ స్థాపించబడిన సంఘాలు స్థిరపరచబడటం కోసం ఈ పత్రికలు రాశారన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞలో ఈ మాటలన్నీ ఉన్నాయి. మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. రెండవది, నమ్మిన వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి. అదే సంఘ స్థాపన. అలా స్థాపించబడినటువంటి సంఘాలకు ఏం చేయాలా? నేను ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి. ఇది సంఘాలను స్థిరపరచడం. సంఘ స్థాపన, సంఘాల విశ్వాసంలో స్థిరపరచబడట. అలా స్థిరపరచబడటానికి పౌలు కొన్ని మార్గాలు ఎన్నుకున్నాడు. మొదటి మార్గం ఏంటంటే, ఏ సంఘాలనైతే స్థాపించాడో ఆ సంఘాలని మళ్ళీ దర్శించాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా పలకరించి వారిని అందరినీ ఒక చోటకి చేర్చి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. అది మొదటి విధానం. రెండో విధానం ఏంటంటే, వారి యొక్క టీం మెంబర్స్లో కొంతమందిని, లైక్ తిమోతిని కానీ, తీతుని కానీ, లేకపోతే ఇంకా అపోల్లోని కానీ, ఇలాంటి బర్నబాని కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి వ్యక్తులను వారి దగ్గరికి పంపించేవాడు. ఎపఫ్రోదితు, ఇలాంటి రకరకాలైన వ్యక్తుల్ని పంపించి వారి ద్వారా సందేశం అందించేవాడు. వారు అక్కడికి వెళ్ళి చూసి వారు ఎలాగున్నారో తెలుసుకొని మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేవారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మళ్ళా ప్రార్థనాపూర్వకంగా పౌలు వారికి సందేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని పంపించేవాడు. అది రెండవ విధానం. మూడవ విధానం ఏంటంటే, తాను వెళ్ళలేని పరిస్థితి, అలానే వారి యొక్క టీం మెంబర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి, కానీ ఎవరో ఒకరు ఆ సంఘం నుండి వచ్చేవాళ్ళు. అలా వచ్చి, ఇదిగో మా సంఘం ఇలా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ఆ సంఘం కొరకు ప్రార్థన చేసుక దేవుడు అతనికి బయలుపరిచినటువంటి సంగతులను పత్రికల రూపంలో రాసి పంపించేవాడు. అలాగ రాసినటువంటి పత్రికలే ఇవన్నీ కూడా. రోమా పత్రిక అంటే రోమాలో ఉండేటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక. అలానే కొరింథు పత్రిక అంటే కొరింథు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు రాసినటువంటి పత్రిక. అలానే గలతీ పత్రిక అంటే గలతీ ప్రాంతంలో ఉండేటువంటి సంఘాలకు రాసినటువంటి పత్రికలు. ఈ పత్రికలన్నింటిలోనూ కూడా సువార్త ప్రకటించబడిన తరువాత సంఘాలు విశ్వాసంలో ఎలా స్థిరపరచబడాలి అనేటువంటి విషయాలు ఎక్కువగా రాశాడనమాట. ఈ పత్రికల్లో కూడా మరలా ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసే పత్రిక ఇవన్నీ చూస్తే సంఘం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి వ్రాస్తాడు. సంఘానికి ప్రభు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అనేది రాస్తాడు. అలానే తిమోతి పత్రిక, తీతు పత్రిక ఇలాంటివి మనం చూస్తే సంఘ నాయకత్వాన్ని గురించి ఎక్కువగా వ్రాస్తాడు. సో ఈ పత్రికల్లో కూడా ఈ విధమైనటువంటి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. ఆ తర్వాత పౌలు రాసినటువంటి పత్రికలు 13 అయితే సార్వత్రిక పత్రికలు లేక ముఖ్యంగా యూదులైనటువంటి వారు, క్రైస్తవులై విశ్వాసులుగా ఉన్నటువంటి వారు మరలా శోధింపబడుతూ ఉండేటప్పుడు వారిని బలపరచడానికి రాసినటువంటి పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. లైక్ పేతురు రాసినటువంటి పత్రిక కానీ, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కానీ, యాకోబు రాసినటువంటి పత్రిక కానీ, ముఖ్యంగా వారిని ఉద్దేశించి రాసినటువంటి పత్రికలు. ఆ తర్వాత యోహాను పత్రికలు, యోధా పత్రికలు కూడా అదే కోవలోనికి వస్తాయి. వీటన్నిటిని సార్వత్రిక పత్రికలు అంటాం. అవి 8 పత్రికలు ఉన్నాయి. అందులో విశ్వాసాన్ని బలపరిచేటువంటి పత్రికలు అవన్నీ కూడా, విశ్వాస జీవితాన్ని బలపరిచేటువంటి పత్రికలు. సో మొత్తం మీద 3వ భాగంలో పత్రికలు 21 ఉన్నాయి మనకి. ఆ తర్వాత 4వ భాగంలో ప్రవచన గ్రంథం ఒకటి ఉంది. దాన్నే మనం ప్రకటన గ్రంథం అని పిలుస్తాం. ది ఆఖరి పుస్తకం అది ఒకటి. సో ఈ రీతిగా బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలని
మనం వేరువేరుగా భాగాలుగా విభజించి అందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, 26 పుస్తకాల్లో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి? మొదటి నుండి చివరి వరకు దేవుడు ఏం చేయాలని తలంచాడు అని మనం ఆలోచన చేస్తే, మొదటి నుండి చివరి వరకు దేవుడు తన యొక్క రాజ్య నిర్మాణాన్ని గురించే మాట్లాడాడు. మీరు ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను గూర్చినటువంటి సంగతిని మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలో సృష్టి కార్యమైతే, 2వ అధ్యాయంలో మానవుని యొక్క సృష్టి, అలాగని అతనికి ఇవ్వబడినటువంటి ఆ ఏదైనా తోట, ఈ విషయాలు రాస్తే, 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మానవుడు దేవుని యొక్క మాటను ధిక్కరించి తన స్వంత రాజ్యాన్ని కట్టుకోవడానికి పూనినప్పుడు ఏం జరిగిందో అది రాశాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మరలా మానవునికి ఒక నిరీక్షణాస్పదమైనటువంటి వాగ్దానం చేశాడు. అది 15వ వచనంలో మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇందులో మనం గుర్తించవలసినటువంటి సంగతి ఏంటంటే, స్త్రీ సంతానము గురించి మాట్లాడాడు. ఆమె సంతానము, స్త్రీ సంతానము అని మాట్లాడాడు. అంటే ఈ స్త్రీ సంతానము అని చెప్పినప్పుడు అది డైరెక్ట్ రిఫరెన్స్ టు జీసస్, యేసుక్రీస్తుని గూర్చినటువంటి మాట్లాడినటువంటి ఒక వచనం అది. కానీ ఇక్కడ కొంచెం మర్మగర్భంగా దాన్ని మాట్లాడాడు, మర్మంలాగా మాట్లాడాడు. అయితే ఇక్కడ అది అనే చోట 1 అని అంకి వేసి క్రిందని ఆయన అని వ్రాశాడు. దానికి కారణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు స్త్రీ గర్భమున పుట్టినటువంటి వాడు, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు అపవాదిని చితక త్రొక్కును అనేటువంటి మాట అక్కడ తెలియజేశాడు ఫస్ట్. సో ఇప్పటి నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు మనం గమనిస్తే ఇదే విషయం మీద మొత్తం పుస్తకాలన్నీ కూడా మాట్లాడతాయి. అంతిమ విజయం దేవునిదే. అయితే మధ్యలో మానవుణ్ణి రక్షించాలనేటువంటి ప్రణాళికతో దేవుడు మొత్తం కార్యం అంతా చేస్తూ ఉన్నాడు. సో ఈ 66 పుస్తకాల క్రీస్తే యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత 3 దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఇదేంటి ఇలా జరిగింది. ఆయన చనిపోయాడని అనుకున్నారు అందరూ, కానీ ఆయన తిరిగి లేచాడు. ఇదిగో మనలో కొంతమందికి కనిపించాడంట. ఇదేంటి సంగతి అనుకొని 2 వ్యక్తులు యెరూషలేం నుండి ఎమ్మాయి అనేటువంటి వారి స్వంత ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారు మాట్లాడుకుంటా. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. కానీ వారు యేసుక్రీస్తుని గుర్తుపట్టకుండా ఎవరో బాటసారి అనుకొని వారితో పాటు కలిసి నడిచాడు యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు వారితో సంభాషిస్తూ, అసలు మీరు మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటి అని అడిగితే, నీకొక్కడికే తెలియదా అన్నట్టుగా వీరు మాట్లాడారు. ఇదిగో యెరూషలేములో ఇలాంటి సంగతి జరిగింది. మొన్న యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని సిలువ వేసి చంపేశారు. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడు. కానీ ఈ రోజున తెలిసిన విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. మాకేంటో అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి తనను గూర్చినటువంటి సంగతులు తెలియజేశాడంట. ఎలా తెలియజేశాడో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చి వచనముల భావము వారికి తెలిపెను. మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు ఈ లేఖనాలన్నిట్లో
తన్ను గురించి ఉన్నటువంటి విషయాలన్నీ తెలియజేశాడంట. అంటే దేని గురించి మాట్లాడాడు? ఇదిగో పాత నిబంధన గ్రంథం అని చెప్పినటువంటి ఆ మొత్తం లేఖనాలన్నింటిని గురించి మాట్లాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం, వారు పాత నిబంధన గ్రంథాన్ని లేఖనములు అని పిలిచేవారని. సో అదే లేఖనాల్లో నుంచి యేసుక్రీస్తు తనను గూర్చి చెప్పినటువంటి సంగతులన్నీ వారికి వివరించాడంట. మరి ఎంత టైం పట్టిందో తెలియదు, కానీ వారికి విషయం అర్థమైపోయింది. అందుకని వారు ఏమంటున్నారో చూడండి, 32వ వచనంలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. సో లేఖనాలలోని విషయాలు వారికి లేఖనాలు గుర్తున్నాయి, కానీ లేఖనాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి అర్థం కాలేదు. అదే సంగతిని యేసుక్రీస్తు వారికి తెలియజేశాడు. అలానే ఇంకొంచెం క్రిందకు వస్తే 44వ వచనం, అంతటా ఆయన అనగా యేసు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు హీబ్రూ బైబిల్లో ఉన్నటువంటి 3 భాగాల లేఖనాలన్నింటినీ ఇక్కడ కోట్ చేశాడు. మొదటి భాగం ఏంటి? మోషే ధర్మశాస్త్రం, తోరా. రెండవ భాగం ఏంటి? ప్రవక్తల గ్రంథాలు, నెవీం. అలానే మూడవ భాగం ఏంటి? కీర్తనలు, అంటే కెతుబీం. సో లేఖనాలన్నింట్లోనూ ఏముంది అని అడిగితే యేసుక్రీస్తుని గుర్చే ఉంది. లేఖనాల సారం ఏంటంటే యేసుక్రీస్తే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రవచన సారము యేసుక్రీస్తు అంటాడు. కనుక 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి ఉంది, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం వివరించుకునే అంత సమయం లేదు, కానీ చాలా టూకీగా ఒక 7 సంగతులు మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. అవి కూడా జస్ట్ పాయింట్స్ రూపంలోనే చెప్తాను. ఈ రెఫరెన్సెస్తో సహా చెప్తాను కాబట్టి ఒకవేళ రాసుకునేవారు ఎవరైనా ఉంటే రాసుకోవచ్చు. అయితే అన్ని రెఫరెన్స్లు చెప్పను, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెఫరెన్స్ చెప్తాను. మిగతా మీరు చదువుకోవాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళిక వివరించేశాడు. తన ప్రణాళిక ఏంటో వివరించేశాడు. బైబిల్ పండితులు లెక్కలు గట్టి ఆదాముకి 4000 సంవత్సరాల క్రితం ఆదాము ఉన్నాడని లెక్క. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అక్కడి నుంచి అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల పైచిలకు అయిపోయింది. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు అబ్రహాముని పిలిచి అబ్రహాముకి తన యొక్క ఉద్దేశం ఏంటో, తన ప్రణాళిక ఏంటో చాలా క్లియర్గా చెప్పేశాడు. అదే మనం ఇందాక చదువుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చదివాం కదా. అందులో 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. చాలండి. రైట్. ఇక్కడ నువ్వురా, నేను నీకు ఒక దేశం ఇస్తాను, ఆ దేశంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతవరకు ఒకటి. ఆ తర్వాత నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఆ మాట మనం గమనించాలి. అబ్రహాము దేవుని యొక్క పిలుపుని అందుకొని విధేయత చూపించి ప్రయాణం అయిపోయాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అనేది మనం ఎక్కువగా ధ్యానం చేసే విషయం. బట్ అందులో రెండో భాగం ఏంటంటే నీ యందు ఎవరు ఆశీర్వదించబడతాడు? నీ వంశం కాదు,
నీ యందు ఇశ్రాయేలీయులు కాదు, నీ యందు భూమి యొక్క సమస్త వంశంలో ఆశీర్వదించబడాలి. ఇది నా ప్రణాళిక. దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవటానికి మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. మనుష్యుల ద్వారానే దేవుడు తన పనిని చేస్తాడు. అది దేవుని యొక్క విధానం. కనుక మనుష్యులు దేవునికి విధేయులైనప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుతాయి. సో ఇక్కడ అబ్రహాముకి దేవుడు తన యొక్క ప్రణాళికను సంపూర్ణంగా చెప్పేశాడు. కానీ అది అప్పటికి అది అర్థం కాలేదు, పూర్తిగా అర్థం కాలేదు. అందుకనే అబ్రహాము జీవించాడు, తర్వాత ఇస్సాకు జీవించాడు, యాకోబు జీవించాడు, ఇశ్రాయేలీయులు ఒక రాజ్యం ఏర్పరచబడ్డారు, రాజులు వచ్చారు, అన్నీ జరిగాయి. కానీ ఈ విషయం మాత్రం వారికి పూర్తిగా అర్థం కాలేదు. కానీ దేవుడు దీనిని అంచెలంచెలుగా రివీల్ చేసుకుంటూ వచ్చాడని. సో మొదట అబ్రహాముకు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక రాజ్యంగా సమకూర్చాడు. నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో 5-6 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 19:5-6 వచనాలు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు ఎలాంటి రూపం? యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే. ఇశ్రాయేలీయుల్ని ఒక రాజ్యంగా సమకూర్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు అదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ఒక రాజ్యంగా సమకూర్చడానికి కారణం ఏంటో తెలుసా? ఇతర ప్రజలను, ఇతర రాజ్యాలని, ఇతర రాష్ట్రాలను నేను తృణీకరిస్తున్నానని దాని యొక్క అర్థం కాదు. అసలు మీరు యాజక రూపమైనటువంటి రాజ్యము అన్నాడు. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల పక్షంగా మీరు దేవుని ఎదుట నిలవాల్సినటువంటి వారు. ప్రజల పక్షంగా దేవుని ఎదుట నిలవాలి, అలానే దేవుని పక్షంగా ప్రజల ఎదుట నిలవాలి. అది యాజకుని యొక్క పని. కాబట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఏదో ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని, ఇశ్రాయేలీయులు అంటేనే దేవునికి ఇష్టమని, భూమి మీద ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు దేవునికి ఇష్టం లేదని కానే కాదు. అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాముని పిలిచినప్పుడు కూడా దేవుని ఉద్దేశం అదే, సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదించబడాలి. ఇప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని రాజ్యంగా ఏర్పాటు చేశాను. కానీ ఎందుకో తెలుసా? మొత్తం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ మీరు యాజకులు లాంటి వారు అన్నాడు అన్న. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు, పరిశుద్ధమైన జనం అన్నాడు. అనగా మీరు ప్రత్యేకించబడినటువంటి జనం. జనులందరూ ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించకూడదు. మీరు నా నిబంధన ప్రకారము ప్రవర్తించాల. ఎందుకు అలా ప్రవర్తించాలంటే ఆ ప్రవర్తన ద్వారానే నన్ను గూర్చిన విషయం మిగిలిన వారికి అర్థమవుతుంది. అన్నీ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా నా ధర్మశాస్త్రం, దీని ప్రకారంగా మీరు నడుచుకోండి అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఆ తర్వాత మనం మరలా ఇంకా ముందుకెళ్తే రాజుల కాలంలో మరో సంగతి జరిగింది. రాబోచున్నటువంటి రాజ్యాన్ని గురించినటువంటి వాగ్దానం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం చదువుకోలేం కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్పేస్తాను. సౌలు ప్రజలు కోరుకున్నటువంటి రాజు.
సరే, సౌలు దేవునికి అవిధేయుడు అయిపోయాడు, అతని యొక్క రాజ్యం పోయింది, అతడు చనిపోయాడు. తర్వాత దావీదు దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి, హృదయానుసారి అని చెప్పాడు. సో దావీదు సింహాసనముకు వచ్చిన తర్వాత, రాజ్యంలో స్థిరపరచబడిన తర్వాత దావీదుకి ఒక వింతైనటువంటి కోరిక కలిగింది. ఏంటి ఆ వింతైన కోరిక అంటే, దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి. ఎప్పుడైతే ఈ భావం లోపల కలిగిందో వెంటనే నాతాను ప్రవక్తని పిలిచి, ఇదిగో నేను ఇలా కట్టాలనుకుంటున్నాను అంటే, నాతాను అన్నాడు, వెరీ గుడ్, ఇంత మంచి ఆలోచన నీకు వచ్చింది, కట్టు అన్నాడు. అలా చెప్పేసి నాతాను అంత దూరం వెళ్ళాడో లేదో, వెంటనే మరలా నాతానికి దేవుడు చెప్పాడు, బాబు వెనక్కి వెళ్ళి నువ్వు దావీదుతో ఈ మాటలు చెప్పు అన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, నేనేమైనా కోరుకున్నానా నాకు మందిరం కట్టాలని? అయినా కానీ నీ కుమారుడు కడతాడు, నువ్వు కట్టొద్దు. కానీ నేను నీ విషయంలో శ్రద్ధ కలిగి ఒక కార్యం చేయబోతున్నాను అన్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, చూడండి 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునది ఏమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. ఇదేంటి ప్రత్యేకంగా చెప్తున్నాడు, నేను నీకు సంతానము కలుగజేయును. ఆ తర్వాత ఏం చెప్పాడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడినయుండు అని ఇలాగ కొన్ని విషయాలు చెప్పాడు. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, సొలొమోను గురించి మాట్లాడాడు. కానీ ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, సొలొమోను కూడా దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించినటువంటి వాడు కాడు. మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత భయంకరమైనటువంటి కృత్యాలు చేశాడు. అసలు అతని యొక్క ప్రవర్తన వల్లనే విసిగిపోయినటువంటి వారు ఆ తర్వాత రాజుగారి మీదకి ఒక ఉద్యమం, ఒక పోరాటం చేస్తే రాజ్యం రెండుగా చీలిపోయింది. మరి ఇక్కడ దేవుడు చెప్పినటువంటిది, నేను అతని రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరిచెదను అనే మాట ఎవరిని గురించి చెప్పాడు? ఏ సంతానం గురించి మాట్లాడాడు అంటే, దావీదు కుమారుడు అని పిలువబడినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనం అది. అంటే దావీదు దేవుని కొరకు ఏదో చెయ్యాలి అన్నట్లుగా ఆయన ఫీల్ అయ్యాడు. కానీ అప్పుడు దేవుడు తన చిత్తాన్ని దావీదుకి తెలియజేశాడు. దావీదు, అసలు నేను కోరుకున్నది ఇది, మొత్తం ఈ రాజ్యాలన్నీ కూడా నా వశమవుతాయి. నేనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, నేనే నా కుమారుణ్ణి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెడతాను, అతడు నిరంతరము నిత్యము రాజ్యం చేస్తాడు, ఆ రాజ్యానికి అంతం లేదు అని దానియేలు చెప్తాడు తర్వాత. కాబట్టి మరలా రాబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి దేవుడు మరొక్కసారి రివీల్ చేశాడు. ఆ తర్వాత మనం చూస్తాం, క్రొత్త నిబంధనలోనికి వస్తే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడినప్పుడు 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఎవరిని గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తుని గురించి ఈ మాట చెప్పబడింది. అప్పటికి యేసుక్రీస్తు యొక్క జననం జరిగింది, బాప్తిస్మం జరిగింది, యోహాను చెరపట్టబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించాడు.
ప్రారంభించిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఇదిగో కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం ఏమైంది, సమీపించింది, మీ దగ్గరకు వచ్చేసింది దేవుని రాజ్యం. అంటే ఎవరిని గురించి మాట్లాడాడనమాట? యేసుక్రీస్తు తనని గురించే మాట్లాడాడు, రాజ్యం సమీపించింది అని చెప్పి. ఆ తర్వాత మనం ఇంకా గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ రాజ్యం వచ్చింది అన్న విషయాన్ని మరొకసారి యేసుక్రీస్తు వారికి ధృవీకరించాడు. లూకా సువార్త అలానే అపోస్తుల కార్యాలు ఇవి రెండు కూడా లూకాయే వ్రాశాడు. ఈ లూకా వ్రాసినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను గురించి రాశాడు. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయం మూడవ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను, ఏ విషయాలు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తను సజీవునిగా కనుపరుచుకొనెను. సో ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడాడంట శిష్యులతో? దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు మాట్లాడాడంట. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము ఎలా స్థాపించబడుతూ ఉంది 40 రోజులు మాట్లాడాడు. 40 రోజులు. ఆ 40 రోజులు మాట్లాడినటువంటి విషయాలు మనకి వివరంగా ఒక చోట రాయబడలేదు, కానీ ఆ తర్వాత మనం ఈ అపోస్తలుల యొక్క బోధంతటిని పరిశీలన చేసి చూస్తే ఆ బోధంతటిలో వారు దేవుని దగ్గర వినినటువంటి దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి విషయాలే బోధించారు. ఇవన్నీ నేర్పిన తర్వాత ఏమన్నాడు 8వ వచనంలో? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలు రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అందుకని 6వ వచనంలో ఇలాగ అడిగారు, ప్రభువా ఈ కాలం ముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడిగారు. దానికి సమాధానంగా కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి, అవి తెలుసుకుంటే మీ పని కాదు, మీరు చేయవలసిన పని ఏంటో అని చెప్తానని చెప్పి దేవుని రాజ్యానికి సంబంధించిన ఈ సంగతులకు మీరు నాకు సాక్షులు. ఎంతవరకు అంటే యూదయ, గలిలయ, సమరయ, ఆ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు. అంటే భూలోకమంతటా ఈ దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్త అందించబడాల. ఇది దేవుడు నిర్ణయించినటువంటి విషయం. సో పాత నిబంధన గ్రంథం నుంచి మనం గమనిస్తే అంచెలంచెలుగా దేవుడు తన యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ వచ్చాడు. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం అంతా అదే. సో ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా ప్రారంభించాడు అని మనం గమనిస్తే ఇక్కడే దేవుని యొక్క రాజ్యము వచ్చింది. ఆ రాజ్యము సంఘము అనేటువంటి విషయాన్ని గురించి చాలా క్లియర్గా మాట్లాడాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 3వ అధ్యాయం 13వ వచనం వరకు మనం చదివితే మొత్తం విషయం అర్థమవుతుంది. కానీ మనం కొన్ని వచనాలు మాత్రమే చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అనగా యూదుల చేత, సున్నతి లేనివారు అనబడిన మీరు, అనగా అన్యజనులు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను,
నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడిక యూదుడని అన్యజనుడని భేదం లేదు, అందరూ ఒకటే. యేసుక్రీస్తు యొక్క రక్తములో అందరూ కడుగబడి ఒకే రాజ్యంగా చేయబడ్డారు. ఇది సంఘం. ఇశ్రాయేలీయులను అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహాం యొక్క సంతానం అని చెప్పి ఇశ్రాయేల్ రాజ్యం అని చెప్పి ఆ రాజ్యానికి రాజు అని చెప్పి ఆ తర్వాత యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఇదిగో నా రాజ్యం అని ఆయన చూపించి ఆ రాజ్యము సంఘము ద్వారా విస్తరించాలని దేవుడు సంకల్పించాడు. ఇప్పుడు సంఘం ద్వారా ఏం జరగాలని కోరుకుంటున్నాడు? 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఈ నిత్య సంకల్పం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయం, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు, పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. ఏంటి ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు? ఇదిగో దేవుని యొక్క రాజ్యము అందరికీ చెందినటువంటి విషయం. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. అంటే ఈ విషయం పౌలు ఏం చెప్తున్నాడంటే, నాకు దేవుడు పిలిచి చెప్పిన మాట ఏంటి, నాకు అప్పగించిన మాట ఏంటి అంటే సంఘమంతటికి ఈ సంగతిని తెలియచెప్పు అన్నాడు. సంఘము ఎలా దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేయాలో అది వారి యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని నువ్వు తెలియచెప్పు, ఆ ఏర్పాటు అంతటి నేను వివరించు వారికి అన్నాడంట. అందుకని ఈ పత్రికలన్నీ రాశాడంట పౌలు. సో కనుక సంఘాలుగా మనము గుర్తించవలసినటువంటి విషయం ఇది. ఈ రోజున భూమి మీద అంతా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి తెలియబడవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. మొదటే మనం చెప్పుకున్నాం, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అని. సో దేవుడు ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని యాజక రూపమైనటువంటి సంఘముగా, ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు అదే చెప్తాడు కదా, పూర్వము మీరు చీకట్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. ఎందుకు అంటే మీరు పరిశుద్ధమైన ప్రజలుగాను జనముగాను ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను మీరు ఉండాలా, సొత్తైన ప్రజలుగాను మీరు ఉండాలా. ఎందుకు అంటే దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇది సంఘానికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. అసలు సంఘం అందుకే స్థాపించబడింది, ఇంకా దేని కొరకు కాదు. సంఘం స్థాపించబడినటువంటి ఉద్దేశము ఇదే. ఇది ఒక్కటి అర్థం కాకపోతే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాం, మన కార్యక్రమాలు తప్పుకి వెళ్ళిపోతాయి, మన సాక్ష్యం ఉండదు. మనం రకరకాలుగా కేవలం ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఆలోచిస్తాం, దేవుని కార్యం నెరవేరదు. సంఘాలు అనే పేర్లు అయితే ఉంటాయి కానీ అందులో దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు నెరవేరవు. సో ఇది 6వ విషయం. 7వ విషయం ఏంటంటే, ఈ మహిమతో స్థాపించబడేటువంటి రోజు ఒక రోజు ఉంది, ఆయన తిరిగి వస్తాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే 23వ అధ్యాయం 24వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో కూడా దేవుడు అంత్య దినాలలో జరిగేటువంటి సంగతులను గురించి మాట్లాడతాడు. చూడండి, నేను 24వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుము అనగా,
అప్పుడు యేసుక్రీస్తు చెప్పటం ప్రారంభించాడు. చాలా విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు చూడండి 30వ వచనం ఎలా మాట్లాడుతున్నాడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. దేవుని యొక్క రాజ్యం తన యొక్క మహిమతో ఈ భూమి మీదకి దిగి వస్తుంది అని చెప్పాడు. దీనికి సంబంధించిన సంగతులే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో 26 పుస్తకాల ద్వారా దేవుడు మనకి తెలియజేయాలనుకుంటున్న సత్యం ఇదేనండి. ఇదొక్కటి వదిలేసి మనం భూ సంబంధంగా ఆలోచించి భూ సంబంధంగానే దేవుని వాక్యాలన్నిటినీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం వలనే మనం దేవుని యొక్క చిత్తంలోంచి తప్పిపోతున్నాం. మనకు అర్థం కావట్లేదు దేవుని వాక్యం. దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాలా? ఆ దేవుని రాజ్య స్థాపనలో మనుష్యులు రక్షించబడాలా? మనుష్యులు రక్షించబడటం ద్వారా ఆ యొక్క రాజ్యం విస్తరిస్తూ ఉంది. చివరికి సమస్తమైన ఘనత మహిమ ఆ దేవునికే చెందుతుంది. సో మొదటి నుంచి దేవుడు అంచెలంచెలుగా రివీల్ చేసింది ఇదే. 66 పుస్తకాల ద్వారా దేవుడు ప్రకటించిన సత్యం ఇదే. ఇది అర్థమైతే అప్పుడు ఈ భూమి మీద మన బ్రతికేంటో, మనం ఎలా జీవించాలో, మన సహవాసం ఎలా ఉండాలో, మనం ఒకరిని ఒకరం ఎందుకు ప్రోత్సహించుకోవాలో, ఒకరిని ఒకరం కలుపుకొని ఎందుకు పని చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ సత్యం అర్థం కాలేదనుకోండి, మిగిలిన లోకస్తులందరూ ఎలా ఉన్నారో మనం కూడా అలాగనే ఉంటాం. కనుక ఇది అర్థం కావాలి. సో దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీ ప్రణాళికకు విధేయుడిని జీవించడం నాకు నేర్పించు అని ఈ రోజున ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి. లేచి నిలువబడి అందరూ ప్రార్థనలో ఏకీవించాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనాలు. ఈ రోజున మరోసారి నీ వాక్యము ద్వారా నీ ఉద్దేశ్యమంతా, నీ ప్రణాళిక యావత్తు మాకు బోధపరిచిన రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ ఉద్దేశ్యాన్ని గ్రహించిన వారమై నీ పరిశుద్ధాత్మ సహాయంతో మేము విధేయులుగా ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా సహవాసం చేయాలో, ఏ విధంగా మా సంఘము లోకము ఎదుట నిన్ను గూర్చిన సాక్ష్యంగా నిలవాలో ఆ రీతిగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయండి. మా శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆలోచనలు కాక కేవలం నీ రాజ్య సంబంధమైన ఆలోచనలు నెరవేర్చబడినట్లు మమ్మను కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రధానమైన వాటికి ప్రాధాన్యమియుడి అని నీ దాసుని ద్వారా నీవు పలికి వ్రాసి ఉంచిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు. ప్రధానమైనది నీ రాజ్యమే అని మీరు మాకు తెలియజేశారు. ప్రభువా మేము ఈ కృపలో స్థిరపరచబడినట్లు మాకు సహాయం అనుగ్రహించుమని, మమ్మును మా కుటుంబములను సంఘమును దీవించుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చబడినట్లు భూమిని నెరవేర్చబడునుగాక.
అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.